చిన్నతనంలో హనుమంతుడు చాలా చురుకుగా ఆటలతో అల్లరి చేస్తూ ఉండేవాడు. అతనికి అపారమైన శక్తులు ఉండేవి. గాలివలే వేగం, మేఘాలవలే గంభీర శబ్దం మరియు కొండలను లాగగల బలం. అయితే ఈ అల్లరి వల్ల హనుమంతుడు దేవతలకు కూడా తలనొప్పిగా మారాడు. ఒకరోజు హనుమంతుడు బ్రహ్మదేవుని ధ్యానం చేస్తుండగా వెళ్లి ఆటలాడాడు. అప్పుడే దేవతలంతా కలిసి హనుమంతుడికి ఓ శాపం వేశారు. నీ శక్తులను నీవు మరచిపోతావు. నిన్ను ఎవరో జ్ఞాపకం చేస్తేగాని నీకు అవి తిరిగి గుర్తుకురావు. ఈ శాపం వల్ల హనుమంతుడు తన అసలైన శక్తులను మరిచిపోయాడు. వానరుల్లో మామూలు వానరుడిలా జీవించసాగాడు. కాని రామకథ ప్రారంభమైనప్పుడు సీతాదేవిని వెతకడానికి వానరులు సన్నద్ధమయ్యారు. అప్పుడే జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపించి అతనికి తన శక్తులను గుర్తుచేశాడు. ఆ సమయంలో హనుమంతుడు ఒకే ఎగిరిలో సముద్రాన్ని దాటి లంక చేరాడు. అక్కడినుంచి అతడి గొప్పతనం ప్రారంభమైంది. ఆ శాపం వల్లే హనుమంతుడు అవసరమైతే మాత్రమే తన శక్తులను ప్రదర్శించేవాడు. ఇది అతని వినయానికి నిదర్శనం.